హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహేష్ వరల్డ్. ఈరోజు ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మునగాకు చెట్టును చూపిస్తున్నానండి. ఇది అసలు ఆషాఢంలోనే తినాలి దీన్ని. అయితే ఆషాఢంలో నాకు అసలు దొరకలేదండి ఇది నేను మా బాబాయ్ గారి ఇంటికి వచ్చాను. అక్కడ వాళ్ళ పార్క్లో ఉంటే తీసుకున్నాను. ఈ మునగాకు ఎక్కడ మార్కెట్లో కూడా దొరకట్లేదండి అసలు. ఇది చాలా పెద్ద చెట్టు అండి. అయితే మొన్న గాలి దుమ్ముకి ఎంత చెట్టు అంతా పడిపోయి ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయండి. మునగాకు ఇంట్లోనే ఉండి వీలుగా ఉన్నట్టయితే అది కరివేపాకు వాడుకున్నట్టుగానే ప్రతి కూరలు తాలింపులో కూడా ఇది వేసుకోవచ్చండి. ఇది మునగాకు పచ్చడి చేయొచ్చండి, పప్పులో వేయచ్చు. అలాగే మునగాకు ముదురుదైతే మనం కారపొడిగా చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు నేను మునగాకుని పప్పులో వేస్తున్నానండి. మనకి మునగాకు అనగానే వెంటనే గుర్తొచ్చేది కంటి చూపుకి బాగా పనిచేస్తుందని చెప్పేసి. అవునండి, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది దీనిలో. ఈ మునగాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కదండి. ఇది కంటి చూపుకి బాగా పనిచేస్తుంది కాబట్టి పిల్లలందరికీ ఎక్కువగా ఈ మునగాకు పెట్టడం మంచిదండి. ఇప్పుడు చాలా వరకు అందరూ స్పెట్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ మొబైల్స్ అవి చూడటం వల్ల స్క్రీన్ టైం ఎక్కువైపోయింది ప్రతి వాళ్ళకి. ఈ చిన్న చిన్న ఈనెలన్నీ కూడా బాగా తీసేసేయాలండి. ఇది బాగా గట్టిగా ఉంటుంది. మనం పప్పు ఉడికినప్పుడు ఈనెలు ఉడకవు. మెంతికూర పప్పు కూడా చూసారు కదా, మెంతికూర కాడ కూడా అట్లా గట్టిగానే ఉంటుంది. అందువల్ల మనం పప్పు వేసేటప్పుడే మొత్తం ఆకు ఈనెలన్నీ శుభ్రంగా తీసేసేయాలండి. ఈ మునగాకు తీసుకోవటం వల్ల కాళ్ళు నొప్పులు కూడా బాగా తగ్గుతాయండి. అంతేకాకుండా దీనిలో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందండి. ఇది ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వలన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదండి. దానివల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడి ఎప్పుడు స్టంట్స్ పడటం అట్లా చాలా ఎక్కువగా వింటున్నామండి. స్ట్రోక్స్ రావటం, అది ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఈ మునగాకుని ఎక్కువగా తీసుకోవటం మంచిదండి. వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవడానికి మనం ట్రై చేద్దాం. మునగాకు పప్పు ప్లెయిన్ కాకుండానండి టమాటా కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ పప్పు మునగాకుకి 4 పచ్చిమిరపకాయలు వేసానండి, 1 ఉల్లిపాయ వేసాను. ఇదిగోండి కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు మునగాకు కూడా వేసేస్తున్నాను. పప్పుతో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు 1 అర గ్లాసు వాటర్ వేసేసి మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేద్దామండి. ఇప్పుడు 3 విజిల్స్ రానిద్దామండి. పప్పు మునగాకు ఉడికిపోయిందండి. ఉప్పు వేసి మెదిపేసానండి, డిష్ అవుట్ చేశాను. పప్పుకి తాలింపు అయితే వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర వేసానండి, ఎండుమిర్చి చేశాను, కరివేపాకు వేస్తున్నాను. పప్పు తాలింపు అయినా సరే ఇంగు వేస్తే టేస్ట్గా ఉంటుందండి. నేను ప్రతి తాలింపులోనే ఇంగు వేస్తాను. గుమ్మగుమ్మలాంటి పప్పు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు లంచ్కి మునగాకు పప్పు అరటికాయ ఫ్రై అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. మీకే కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.